హాయ్ ఫ్రెండ్స్, కప్పు వేపుడు పప్పుతో చూసారా ఎంత టేస్టీ అయినా స్వీట్ తయారైందో. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఒక కప్పు వేపుడు పప్పు తీసుకోవాలండి. అలాగే ఒక కప్పు బెల్లం. ఈ కప్పు బెల్లాన్ని ఇంకో కప్పు వాటర్ వేసి బెల్లం బాగా కరగబెట్టుకోవాలండి. తర్వాత ఆ కప్పు వేపుడు పప్పుని బాండీ పెట్టుకుని అందులో వేపుకోవాలండి. దీన్ని మిక్సీ జార్లో తీసుకుని ఇలా పౌడర్ చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక 3 స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలండి. నెయ్యిలో అలాగే 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఈ రెండు కలిపి ఇందాక మనం పౌడర్ చేసుకున్న వేపుడు పప్పు పౌడర్ని వేసి ఒకసారి బాగా కలపాలండి. నెయ్యి అంతా పౌడర్ బాగా పట్టేలాగా. తర్వాత ఇందులో ఇందాక మనం బెల్లం నీళ్ళు కరగబెట్టుకున్నాం కదా, అవి కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా ఉడికించుకోవాలండి. బాగా దగ్గరికి అయ్యేదాకా ఇలా కొంచెం కొంచెం పోస్తూ మళ్ళీ మొత్తం వాటర్ అంతా పోసేసి బాగా ఉడికించుకోవాలండి. ప్యాన్ నుంచి ఉడిపోయేదాకా. దీన్ని ఒక నెయ్యి రాసిన పళ్ళెల్లో పోసి ముక్కలుగా కట్ చేసుకుంటే మన స్వీట్ రెడీ. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.